అసలు కాపు ఎవలెట్టారు? నేనే పెట్టాను కదా ఏదో ఇతగాడు ఏడ్చేస్తున్నాడా అని బయటకొచ్చి చూస్తే మీ కుందనమ్మకి కాపీ పెట్టడం వచ్చా అని అడిగాడు. అంటే మా కుందనమ్మకి కాపీ పెట్టడం తెలదనుకుంటున్నావా? ఒక పాలి మా కుందనమ్మ పెట్టిన కాపీ రుచి చూసావంతే జీవితంలో మరెక్కడా కాపీ తాగవని, కావాలంటే రుచి చూడు అని రుచి చూపిస్తున్నాను తల్లి. నిజమా? అతనికి రుచి చూపించడానికి ఇచ్చావా? మరి లేకపోతే నానేమన్నా భక్తి శబరినా? రాములోరికి భక్తి శబరి రేగుపళ్ళు రుచి చూపించినట్టు ఈయన గోరికి నాను కాఫీ రుచి చూపించడానికి. అయినా ఇతనితో మాటలేంటి? ముందు పద నువ్వు. అలాగేనమ్మా బాబు, తమరు తొందరగా కాఫీ తాగి గళాసిస్తే నాను వెళ్ళిపోతా. సార్ కాఫీ సూపర్. కాఫీ కూడా కుందన నవ్వులాగే చాలా అద్భుతంగా ఉంది. రాతయ్య ఏం ప్రేమలో ఏం లోకమో. ప్రేమించిన మనిషి కోసం తాజ్మహల్ కట్టేసిన మనిషిని చూశాను గాని, ప్రేమ కోసం ఎండకెండుతూ వానక తడుపుతూ నిలబడ్డ మనిషిని నిన్నే చూస్తున్నానయ్యా. బాబు వెళ్ళి హాయిగా ఏసీలో పడుకో. ఏసీలో పడుకుంటే ఒళ్ళు మాత్రమే చల్లగా ఉంటుంది గంగవ్వ. అదే నా కుందన ఒక్కసారి చూస్తే మనసు మొత్తం హిమాలయాలలాగా చల్లగా ప్రశాంతంగా అవుతుంది. నాకు ఈ వర్షంలో తడవడం కూడా చాలా హాయిగానే ఉందవ్వా. బాబు బండి లైన్లోకి వచ్చేస్తుంది. ఇక నువ్వు రెచ్చిపో 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 రెచ్చిపో. థ్యాంక్ యూ. పెట్టాప్లెక్ జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్క. గంగవ్వ థ్యాంక్స్. మనవాడు వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. తాతయ్య చెప్పండి. హాయ్ మనవడా, కాయా పండా? ప్రస్తుతానికి పిందెలా ఉంది తాతయ్య. పిందె? అవును తాతయ్య, నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు, అలాని ఇల్లు విడిచి పొమ్మడం లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో ఆపేసింది. అర్థమైంది. పాము చావటం లేదు, కర్ర విరగటం లేదన్నమాట. అవును తాతయ్య, అందుకే పట్టు వీడని విక్రమార్కుళ్ళ ఇంటి ముందే ఉన్నాను. సహజంగా మన మీద అమ్మాయిలు కోపంగా ఉన్నప్పుడు, మొదటిసారి మనం వెళ్ళినప్పుడు ఛీ పో మళ్ళీ రాకు అంటారు. అవేమీ పట్టించుకోకుండా నిన్ను మెడబట్టి బయటికి గింటినా నీ ప్రేమే నాకు కావాలని భీష్మించు కూర్చున్నావనుకో, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ల మనసు మారుతుంది. మన తప్పులన్నీ క్షమించి తన మనసులో స్థానం కల్పిస్తుంది. అందుకే తాతయ్య, ఆ నమ్మకంతోనే ఇక్కడే నిలబడ్డాను. ఓకే మనవడా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య, బాయ్. అమ్మ మావయ్య గారు, మీరు మామూలు వాళ్ళు కాదు. అద్భుతంగా ప్లాన్ చేసి ఆ కుందనని కౌస్తుబ్ని విడదీస్తే మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తారా? మీరు 1950 తెలివితేటలు చూపిస్తే నేను 1970 తెలివితేటలు చూపిస్తాను.
కాసుకోండి. కుందనో నిన్ను బతకనివ్వను. రుద్ర, గన్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కుందరని మన కౌస్తు ప్రేమిస్తున్నాడని రత్నమాల నాతో చెప్పింది. ఆ మాట విన్నప్పటి నుంచి భరించలేకపోతున్నాను. ఆ కుందరనిక బతకనివ్వను. ఆగు రుద్ర. అయితే నీ కొడుక్కి శాశ్వతంగా దూరం అయిపోతావన్నమాట. ఏంటి? ఆ కుందరని చంపితే నా కొడుక్కి నేనెలా దూరం అవుతాను? ఖచ్చితంగా దూరం అయిపోతావు. ఆ కుందనని చంపింది నువ్వే అని తెలిసిన మరుక్షణమే కౌస్తుభ్ నిన్ను అసహ్యించుకుంటాడు. నిన్ను హంతకుల్లా చూస్తాడు. అంతకు మించి తను పెళ్లాడబోయే అమ్మాయిని దూరం చేశావన్న కోపంతో నిన్ను వదిలి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. వదినా, ఆ కుందరని చంపకపోతే ఆ కుందర కౌస్తు భార్యగా, ఈ ఇంటి కొడలుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అదే జరిగితే నేనే వాణ్ణి అసహించుకొని మన కుటుంబానికి దూరం చేయాల్సి వస్తుంది. అప్పుడైనా వాడు నాకు దూరం అవుతాడు కదా. నువ్వు చెప్పింది నిజమే రుద్ర. మనం ఖచ్చితంగా చంపేయాలి. కుందనని కాదు, ఆ కుందన మీద కౌస్తుభ్కున్న ప్రేమని. ఆ ప్రేమని చంపేయాలి. అది అసాధ్యం వదినా. కౌస్తుభ్ కోసం మనం పగని వదులుకోవాలి తప్ప వాడు కుందనని వదులుకోడు, దాన్ని వదిలిపెట్టడు. అలా జరగాలంటే మనం కుందనని వదిలేయడం కాదు, ఆ కుందన ప్రాణం తీయాలి. అదే దీనంతటికీ పరిష్కారం. ఆగు రుద్ర. ఆవేశంలో తప్పటడుగు వేస్తే ఆ తర్వాత సరిదిద్దుకోవడానికి మనకి ఒక్క అడుగు కూడా మిగలదు. పాతికేళ్ల నా పగని సమాధి చేసి శత్రువు కూతురిని ఈ ఇంటి కోడలిగా ఆహ్వానించమంటారా? ఆ మాణిక్యాన్ని మసి చేసేయాలని తహతహలాడుతున్న నా పగకి తలకొరివి పెట్టేయమంటారా? చెప్పండి, ఏం చేయమంటావు వదినా? ఆర్పేద్దాం, ఆర్పేద్దాం, ఆర్పేద్దాం. ఆ మాణిక్యం ఇంటి దీపాన్ని ఆర్పేద్దాం. ఆ దీపపు మసిని
ఆ కుందన బతుకు మీద మచ్చగా మార్చేద్దాం. వదినా, రుద్ర, మన కౌస్తుబ్ ఆ కుందన కొంగు పట్టుకుని తిరగడానికి కారణమేంటో తెలుసా? ఆ కుందన క్యారెక్టర్, వ్యక్తిత్వం. అదే తన క్యారెక్టర్ మీద మచ్చపడితే, ఆ విషయం అందరికీ తెలిసేలా చేస్తే, అప్పుడు మన కౌస్తుభే కాదు, ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అదే కనుక జరిగితే మనం ఒప్పుకున్న మావయ్య గారు ఈ పెళ్లికి ఒప్పుకోరు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? తన మీద నింద పడ్డందుకు ఆ కుందన తనకు తానే చేస్తుంది. ఆ తర్వాత మన కౌస్తుబ్ మనసు మార్చే అవకాశం మనకొస్తుంది. అర్థమైంది వదినా. మన చేతికి మట్టంటకుండా పని పూర్తి చేయమంటారు. అవును రుద్ర, తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించాలని అష్ట కష్టాలు పడుతున్న ఆ కుందనని కిడ్నాప్ చేసేద్దాం. ఒక్క 4 రోజులు ఎవరికంటా పడకుండా దాచేద్దాం. ఆ తర్వాత ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం చేసేద్దాం. అప్పుడు ఆ మాణిక్యం గుండె ఆగిపోయి చావడం కన్ఫర్మ్. తన తండ్రి చావుకి తానే కారణమయ్యానని ఆ కుందన ఈ ఊర్నో ఈ లోకాన్నో విడిచి వెళ్లడం ఖాయం. సూపర్ వదినా. ఇప్పుడే వెళ్ళి మన ప్లాన్ అమలు చేస్తాను. రుద్ర, నువ్విప్పుడు చేయాల్సింది ఆ కుందన కిడ్నాప్ కాదు, దానింటికి వెళ్ళిన ఆ చెన్నై ఆడదొంగల్ని ఆపడం. అర్థమైంది వదినా. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తాను. ఆ తర్వాత ఆ కుందనని కిడ్నాప్ చేయిస్తా. ఉమ్. కుందనా, నీ బతుకుని నాశనం చేస్తాను. కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. మైండ్ ఇట్. రే చూస్తావేంద్రా? వాణ్ణి కన్న తల్లిని, కౌస్తుబ్ నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. ఆయన లంగ్స్ లో ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డాక్టర్. దానికి చాలా ఖర్చు అవుతుందమ్మా. ఎంత అవుతుంది డాక్టర్? 10 లక్షలు ఖర్చు అవుతుందమ్మా. నా అన్న ట్రీట్మెంట్ కోసం అడగని మనిషి లేదు, ఎక్కని గడప లేదు. కానీ ఏ ఒక్కరూ నాకు సహాయం చేయట్లేదు. చివరిగా నా చిన్ననాటి స్నేహితురాలి దగ్గరికి వెళతాను. తనైనా నా మీద జాలి చూపించి కాస్త డబ్బు సహాయం చేస్తే అంతే చాలు దేవుడా. ఎలాగైనా ఆ డబ్బులు ఇప్పించే భారం నీదే తండ్రి, నీదే.
చెప్పింది గుర్తుందిగా గంగవ్వ? ఆ, మాణిక్యం అంకుల్ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు నేను ఇచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఆ, ఆ. ఒకవేళ పొరపాటున తెలిసిందో ఇక జీవితంలో తన నా మొహం చూడదు. తెలుసు బాబు, కుందనమ్మకి ఆత్మాభిమానం ఎక్కువ. నీ కాడ అప్పు తీసుకున్నానన్న విషయం కుందనమ్మకు కానీ తెలిసిందంటే ఈ డబ్బులు కట్టించినందుకు నీకంటే ముందు నన్నే చంపేస్తుంది. అర్థమైంది కదా? ఆయ్. సరే వెళ్ళి బిల్లు కడదాం పద. ఆ, ఆ. ఆ, మేడం, చెప్పండి. ఐసీయూలో బెడ్ నెంబర్ 4, పేషెంట్ పేరు మాణిక్యం. ఓకే. బిల్ ఎంత అయిందో చెప్తారా? ఓకే సార్. ఇప్పటి వరకు టోటల్గా 4 lakhs అయ్యింది సార్. ఓకే, ఇదిగోండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా? మీరు డబ్బులు కట్టేశారు కదా సార్, 100% స్టార్ట్ చేస్తారు. ఆ. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. గంగవ్వ, అయ్యా, ఒకసారి మాణిక్యం అంకుల్ని చూసొద్దామా? ఎందుకు బాబు? మా ఇంట్లో వాళ్ళందరూ మాణిక్యం అంకుల్ని బద్ధ శత్రువులా చూస్తూ అసహించుకుంటూ ఉంటుంటే మా తాతయ్య మాత్రం ఆయన్ని మా కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా ఫీల్ అవుతున్నారు. ఆయన పేరు వినబడగానే చెప్పలేనంత ఆనందపడిపోతున్నారు. అలాంటి మాణిక్యం అంకుల్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని తాతయ్యకి చెప్తే ఎంతో సంబరపడిపోతారు. ఆ క్షణం చిన్నపిల్లాళ్ళ మారిపోతారు. అప్పుడు ఆయన కళ్ళల్లో కనబడే సంతోషాన్ని ఒక్కసారి చూడాలి. అందుకే మాణిక్యం అంకుల్ని ఒకసారి చూడాలి అంటున్నాను. ఏంటి కంగా వాళ్ళ చూస్తున్నాం? ఏట్నేది బాబు, రకతం రుచి వరిగిన పులి కడుపున ఒక సాధు జంతు పుట్టిందేటా అని ఆశ్చర్యపోతున్నా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు గంగవ్వా? ఏట్నేదిలే బాబు. మా మాణిక్యం తమ్ముని చూస్తానంటున్నావు కదా, దా వెళ్ళి చూసొద్దాం. పద వెళ్దాం. ఆయ్. అంకుల్, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. జరిగిన దాంట్లో తప్పు ఎవరిదో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం అంకుల్, మీరు బ్రతుకుతారు. అది మా కోసం, మీ పిల్లల కోసమో కాదు, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే, ఎంతగానో అభిమానించే మా తాతయ్య వజ్రపతి కోసం. తమ్ముడు, తమ్ముడు, గంగవ్వ, చూసావా గంగవ్వ? మా తాతయ్య గారి పేరు వినగానే మాణిక్యం అంకుల్ గుండెల్లో ఉన్న ప్రేమ కరిగి కన్నీటి రూపంలో బయటకొచ్చింది. వాళ్ళ కోపాలకి హద్దులున్నాయేమో కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం హద్దులు లేవు గంగవ్వ. అవును బాబు, మాణిక్యానికి కూడా
మీ తాతయ్య అంటే పంచపేనాలు. మీ తాతయ్య మాట అంతే ఏదవాకు. అట్టంటాడు ఇలాగైపోన్నాడు. అసలు గతంలో ఏం జరిగింది గంగవ్వ?